హలో ఫ్రెండ్స్, నేను మీ చందు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. Welcome to Tricon's channel. సిగరెట్ తాగడం మానేసిన 20 నిమిషాల తర్వాత రక్తపోటు, నాడి కొట్టుకోవడం తగ్గుతాయి. 2 రోజుల పాటు స్మోకింగ్ కి దూరంగా ఉంటే రుచి, వాసన గుర్తించే జ్ఞానేంద్రియాల పనితీరు మెరుగుపడుతుంది. ఏడాది పాటు స్మోకింగ్ కి దూరంగా ఉన్న వారికి పొగ తాగే వారితో పోల్చుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం సగానికి తగ్గుతుంది. 10 ఏళ్ల పాటు స్మోకింగ్ మానేసిన వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు 50%, పాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుముఖం పడుతుంది. 15 ఏళ్ళు స్మోకింగ్ కి దూరంగా ఉన్న వారికి, పొగ అలవాటు లేని వారికి హార్ట్ ఎఫెక్ట్స్ ఒకేలా ఉంటాయి. పెళ్లిళ్ళు, జన్మదినోత్సవాలు, వివాహ రిసెప్షన్ల వంటివి జరిగితే బహుమతులను అందజేస్తారు. ఒకవేళ అది వీలు కాకపోతే మనీ కవర్లో ఎంతైనా కొంత మొత్తం పెట్టి అందిస్తారు. 50, 100, 200, 500, 1000 రూపాయలు ఈ మొత్తాల్లో అంకెల చివరికి సున్నాలున్నాయి కదా, అలా సున్నా వచ్చేలా డబ్బు రౌండ్ ఫిగర్తో ఇస్తే దాంతో ఆ డబ్బు తీసుకున్న వారికి సమస్యలు వస్తాయట. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. అందుకే 1 రూపాయి కల్పిస్తారు. ఆలయాల్లో దైవ దర్శనం అనంతరం తీర్థాన్ని స్వీకరిస్తాం. ఆచార్యుల వారు 3 సార్లు భక్తులకు తీర్థాన్నిస్తారు. మొదటిసారి తీసుకునే తీర్థం శరీర శుద్ధికి, రెండవసారి ధర్మ సాధనకు, మూడవసారి పరమపదం కోసమని పెద్దలు చెబుతారు. అనేక దేవాలయాల్లో రాగి పాత్రల్లో తీర్థాన్ని ఇస్తుంటారు. రాగి పాత్రల్లోని నీళ్లు అనేక రోగాలను నయం చేస్తాయి. నీళ్లలో కలిపే తులసి ఆకులతో పలు రుగ్మతలు నయమవుతాయి. అయితే దీని వెనుక నిజమైన కారణాలు ఏంటో తెలియకుండానే మనం వీటిని గుడ్డిగా పాటిస్తున్నాం. కల్లుప్పులో ఉండే ప్రత్యేక గుణాలు వైరస్లను అంతం చేయగలవని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ ఆల్బర్టా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఉప్పుతో రూపొందించిన సర్జికల్ మాస్కులను ధరిస్తే తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా వైరస్లు సైతం దరిచేరలేవని తెలిపారు. వింటర్లో ఫ్లూ వైరస్లు విజృంభించిన సమయంలో చాలా మంది సాధారణ మాస్కులను ధరిస్తారు. వీటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కల్లుప్పుతో రూపొందించిన ఫిల్టర్లను ఈ మాస్కుల్లో ఉంచి శాస్త్రవేత్తలు పరీక్షించారు. వీటిపై ఇన్ఫ్లుయెంజా వైరస్లతో కూడిన పొగమంచు పడినప్పుడు దానిని ఉప్పు పీల్చుకుంటుందని వెల్లడించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్, స్కార్ఫ్, సన్ గ్లాసెస్, ఇంకా ఆఫీస్లో అయితే ఎండ వచ్చే అవకాశమే లేదు. సూర్యుడి నుంచి తప్పించుకుంటే ఇక విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది? తగినంత విటమిన్ డి రావాలంటే తెలుపు చర్మం ఉన్నవారు వారానికి 3-4 సార్లు 20 నిమిషాలు ప్రత్యక్ష సూర్యకాంతిలో ఉండాలట. అదే ముదురు చర్మం వారు వారానికి 3-4 సార్లు 30 నుండి 40 నిమిషాలు ఉండాలట. విమానం ల్యాండింగ్ అయ్యేటప్పుడు ప్రమాదం జరిగే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుందట. అలాంటప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండే అందరూ వెళ్లాల్సి ఉంటుంది. అయితే బ్రైట్ లైట్స్ ఉన్నప్పుడు, ఇలాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందట. ఇంకా చీకటి ఉన్నప్పుడే మనుషుల కళ్ళు చాలా బాగా కనిపిస్తాయట. అందుకే విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు లైట్స్ ని డిమ్ చేస్తారట. ఆ గ్రామంలో ఎటు చూసినా, ఏ ఇల్లు చూసినా సప్తవర్ణాలతో కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. ఇండోనేషియాలోని ఆ గ్రామం పేరు కంపంగ్ పెలంగి. మొన్నటి వరకు మామూలు మట్టి గోడలతో ఉండే ఆ గ్రామంలోని ఇల్లు ఇప్పుడు 3D బొమ్మలతో 7 రంగుల్లో మెరిసిపోతున్నాయి. అందుకే ఈ గ్రామానికి ఇంద్రధనస్సు గ్రామం అని పేరు కూడా పెట్టేశారు. తమ ఊరికో గుర్తింపు తీసుకురావాలని, పర్యాటక ప్రాంతంగా మార్చాలనే ఉద్దేశంతో వినూత్నంగా ఆలోచించి తమ గ్రామాన్ని రంగుల్లో ముంచెత్తారు. ప్రభుత్వ సాయంతో గ్రామంలోని 232 ఇళ్ళు, కార్యాలయ భవంతులు, బస్టాప్లు, వంతెనలు, వాటర్ ట్యాంకులు అన్నింటికీ గ్రామ ప్రజలు రంగులు వేశారు. కిలో ఉప్పు ధర 150 రూపాయలు, కిలో చక్కెర 200 రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి. భారతదేశంలో మయన్మార్ సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది విజయనగర్ గ్రామం. దట్టమైన అడవుల్లో 8000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గ్రామంలో 300 కుటుంబాలు జీవిస్తున్నాయి. అక్కడ ఏ సదుపాయాలు లేవు. అక్కడ నిత్యావసర ధరలు చూస్తే సామాన్యులకు దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఉప్పు, పప్పు, పంచదార ఇలా ఏదైనా 100ల్లో పెట్టి కొనాల్సిందే. ఎందుకంటే వేరే ప్రాంతాల్లో కొనుక్కోవాలంటే
దాదాపు 7 నుంచి 10 రోజుల నడక మార్గంలో వెళ్ళాలి. ఇంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నది మాజీ సైనికులు. గాయాల కారణంగా ఏర్పడే ఇన్ఫెక్షన్ను శరీరం ఆ ప్రాంతానికే పరిమితం చేస్తుంది, ఇతర భాగాలకు విస్తరించకుండా నిరోధిస్తుంది. అయితే వాస్తవంగా ఈ ప్రక్రియలో ఏం జరుగుతుందనే ఇంతకాలం రహస్యంగానే ఉండిపోయింది. తాజాగా పరిశోధకులు ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు విస్తరించకుండా నిరోధించడానికి రక్తంలోని ఓ ప్రోటీన్ కారణమని కనుక్కున్నారు. థ్రోంబిన్ గా వ్యవహరిస్తున్న ఈ ప్రోటీన్ గాయాల వల్ల ఏర్పడే ఇన్ఫెక్షన్లలో బ్యాక్టీరియాను, ఇతర విషతుల్య పదార్థాలను ఒక్క దగ్గరికి చేరుస్తుంది. ఆపై శరీరంలోని ఇన్ఫ్లమేటరీ కణాలు వీటిపై దాడి చేసి బ్యాక్టీరియాను నాశనం చేస్తున్నాయి. గాయాలు ఏర్పడినప్పుడు ఈ ప్రోటీన్ స్పందించి బ్యాక్టీరియా సముదాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మన భూమిలో గ్రావిటీ ఉత్తర దక్షిణాలుగా అంటే నార్త్ సౌత్లుగా ఇమిడి ఉంటుంది. మనము అలానే నిద్రపోయామంటే నార్త్ సౌత్లో ఇమిడి ఉన్న శక్తి యొక్క తరంగాలు మన మెదడులో దాగి ఉన్న శక్తివంతమైన విద్యుత్ తరంగాలని తగ్గించి వేస్తాయి. దానివల్ల అనేక ఆరోగ్య మానసిక సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా మార్పు వస్తుంది. మెదడులో లోపాలు తలెత్తుతాయి. అలా కాకుండా ఈస్ట్ వెస్ట్ వైపు నిద్రిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉండి మెరుగుపడుతుంది. శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చందు అండ్ సైనింగ్ అవుట్. బాయ్. జై హింద్.